హలో అండి, వెల్కమ్ టు మంజులా సుదర్శన్ వ్లాగ్స్. ఈరోజు మనం పప్పన్నం ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. ఈ పప్పన్నం నేను కొత్త బియ్యంతో తయారు చేశానండి. ఈ కొత్త బియ్యం కూడా లావు బియ్యం తీసుకోవాలి. అదే నార్మల్ రైస్ తీసుకున్నారనుకోండి, సన్నయే తీసుకోవాలండి. లావు బియ్యం తీసుకోవద్దండి. పాత అయినా సరే లావు తీసుకోవద్దు. కొత్త బియ్యం తీసుకున్నప్పుడే లావు బియ్యం తీసుకోవాలి. నేను ఈ విధంగా కొత్త బియ్యం తీసుకున్నాను. ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను. ఒక గ్లాసు బియ్యానికి పావు గ్లాసుకి కొంచెం తక్కువనే కందిపప్పు తీసుకోవాలండి. ఈ విధంగా కందిపప్పు తీసుకొని రెండింటిని బాగా కలిపి ఒక 2 సార్లు కడగాలండి. కడిగి ఒకటికి 4 చొప్పున నీళ్లు కొలుచుకొని పోసుకోవాలండి. మనం ఒక గ్లాసు బియ్యం పోసుకున్నాం కదా, 4 గ్లాసుల నీళ్ళు అయితే పోసుకోవాలండి. ఈ విధంగా పోసుకొని ఒక గంట సేపు అయితే మనం ఈ బియ్యాన్ని నానబెట్టుకుంటే చాలా మంచిగా వస్తుందండి. ఇప్పుడు దీనికి మనం ఏమేమి తయారు చేసుకోవాలో చూద్దాము. పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టుకొని ఉంచుకోవాలి. ఆలుగడ్డ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే క్యారెట్ను కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక సాంబార్ ఉల్లిపాయలు అంటారు కదండి, వాటిని ఒక 4-5 తీసుకోవాలి. అలాగే వెల్లుల్లిని కూడా పొట్టు తీసి పెట్టుకోవాలి. కరివేపాకు, అలాగే మిల్ మేకరు, ఒక 2 టమాటాలను మాత్రం తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. అలాగే దీనికి ఇంకా కొత్తిమీర, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ విధంగా ఇవన్నీ ముందే మనము ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర ఈ 2 వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి నూనెలో వేగితే చాలా బాగుంటుంది. అలాగే మనం కట్ చేసిన పచ్చిమిర్చి, నిలువుగా ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. తర్వాత ఆలు, క్యారెట్, కూరగాయ ముక్కలన్నిటినీ ఒకదానిమ్మటి ఒకటి వేసుకోవాలండి. మనం ఈ పప్పన్నం చేసుకుంటున్నాం కదండి, ఈ కొత్త బియ్యం అయితేనేమో మనం వాటర్ ఎక్కువ పోసుకోవాలి. 1కి 4 చొప్పున వాటర్ పోసుకోవాలి. లేదంటే మీరు నార్మల్ రైస్ మనం డైలీ తినే బియ్యం వాడతారనుకోండి, ఆ బియ్యం అయితే మాత్రం మనం నార్మల్గా రైస్ వండటానికి ఏ విధంగా వాటర్ పోసుకుంటామో 1కి 2 ఆ విధంగా పోసుకుంటే సరిపోతుందండి. ఈ కొత్త బియ్యానికి ఈ పప్పన్నం కొద్దిగా లూజ్గా ఉంటే బాగుంటుంది. అందుకని మనం వాటర్ ఎక్కువ పోసుకోవాలి. ఇప్పుడైతే దీంట్లో కూరగాయ ముక్కలన్నీ వేసాం కదా, అలాగే కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టుకొని వీటన్నిటిని కొద్దిసేపు బాగా మగ్గించుకోవాలండి. నూనెలోనే మగ్గించుకోవాలి. మనం గంట సేపు అవి బియ్యం నానబెట్టుకున్నాము. ఇప్పుడు కూరగాయ ముక్కలు చూడండి ఎలా మగ్గిపోయాయో. వీటన్నిటిని ఒకసారి కలిపి మనం ఇందాక కొలుచుకొని పోసుకున్నామండి. మనం బియ్యం కడిగినప్పుడు ఆ వాటర్తో సహా మనం బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. పప్పు బియ్యం 2 కలిపి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే రాళ్ళ ఉప్పు వాడుతున్నాను. మీ ఇష్టం, మీరు ఏదైనా వాడచ్చు. దీంట్లో ఉప్పు వేసుకొని బాగా కలిపి ఒకసారి మూత పెట్టుకోవాలి. పొంగొచ్చే వరకు మూత పెట్టుకోవాలండి. ఈ విధంగా పొంగొచ్చినప్పుడు మూత తీసుకోవాలి. మూత తీసుకొని మరోసారి కలపాలి. ఇక మూత పెట్టకుండా ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడైతే మనకి దగ్గర పడ్డదండి. పప్పన్నం అయితే దగ్గర పడ్డది. ఇంకా కొంచెం చూడండి, గంజి అనేది చిక్కబడ్డది. ఈ విధంగా గంజి చిక్కబడ్డాక మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఈ విధంగా కొత్తిమీర వేసుకున్న తర్వాత మనము ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. ఇది ఆవకాయ పచ్చడితో కానీ నార్మల్గా అయినా తినొచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. వేడివేడిగా ఒక ప్లేట్లోకి తీసుకొని
దానిపైన నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. దీన్ని పప్పన్నం అంటాము, పబ్బియ్యం కూడా అంటామండి మా సైడు. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకునే పప్పన్నం రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.